మొత్తం సెట్ పడ్డది. ఇంకొక సెట్ ఉంది, ఇది బోనస్. ఏరా. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద వైల్డ్ లైఫ్ ఎపిసోడ్ నెంబర్ 19. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం కోకోనట్స్ అనమాట. సో మనం యాక్చువల్గా వేరే వీడియో చేద్దామని వచ్చాము. ఎండ చూడండి ఎట్లుందో. సో ఎండకి తట్టుకోలేక చల్లగా కోకోనట్ తాగదాం అనిపించింది. అందుకని చెప్పి మనం అయితే రెడీ చేసిన. సో ఈ మామిడికాయల కోసం మేము చాలా రోజు నుంచి వెయిట్ చేస్తాం. ఎందుకంటే మనకి మామిడికాయల మీద చాలా వీడియోలు అయితే ప్లాన్ చేసాం మేము. ఇగో చూడండి చిన్న చిన్న కాయలు అనమాట. ఒక 25 daysలో మనకి కాయలు అనేవి వచ్చేస్తాయి. సో దాని మీద కూడా వీడియో చేద్దాం. సో ఇంతకుముందు మీకు రామ్ సీతాఫలం చూపించే కదా, చాలా ఉన్నాయి చెట్టుకి. సీజన్ అరా ఇది? సీజన్ అయిపోయింది, బట్ వస్తున్నాయి ఇవి. చూద్దాం పండుతాయో లేదో తెలియదు, చూద్దాం. సో ఇదనమాట మన కోకోనట్ చెట్లు. సో ఇది రెడ్ కోకోనట్, ఇది నార్మల్ కోకోనట్. సో ఇందులో కాయలు మనకి ఇప్పుడు తాగడానికి పనికిరావు అనమాట. సో అందుకని ఈ చెట్టుని అయితే చూస్ చేసుకున్నాం. చెట్లు రేర్గా ఎక్కుతారనమాట. చూడండి ఎట్లా అయిపోయిందో. సో ఈ చెట్టు చాలా హైట్. అక్కడ చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. సో ఇక్కడ ఏదైతే మీకు పార్ట్ కనపడుతుందో ఈ పార్ట్ కొంచెం మంచిగా అనిపిస్తున్నాయి. అంటే వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. సో అదైతే దించబోతున్నాము. సో ఇంక మనోడైతే దాన్ని ఎట్లా ఎక్కాలని ప్లాన్ చేస్తున్నాడు. టీమ్మేట్స్ ఇద్దరైతే లేరు. ఒకటైతే ఒక చిన్న పని మీద అయితే వెళ్ళాడు. సో ఇంకొకటి ఇప్పుడే వస్తాడు, బయట నుంచి వస్తున్నాడు ఇప్పుడే. సునీల్ జాయిన్ అవుతాడు మనతోనే. అందులోపు మనం కోకోనట్స్ అవి దించేద్దాం. కోతి కూడా అంత ఫాస్ట్ ఎక్కదు అనుకుంటా. చూడండి ఎండాకాలం స్టార్ట్ అయింది, ఇక అన్నీ వాడిపోతాయి. ఈ చెట్లలో ఆకులు కూడా రాలిపోతున్నాయి. చూడండి చాలా లాంగ్లో ఉన్నాడు వాడు వెనకాల ఆయుధం పెట్టుకోండి, కత్తి. ఇదిగో ఇక్కడ జారి మీద పడిందంటే ఇంకా కథం, మన రాత మారిపోయినట్టే. ఇంకా భయపడినా కదరా నేను. గ్రిప్ ఉందా? Through the wild where rivers run deep, chasing the sun where the mountains sleep. వెనకాల సీట్ కోసుకుంటది కత్తి, చూసుకోరే. కత్తి జారిపోయింది. మీరు కూర్చున్నాడు. సైజు చూడడానికి పెద్ద కనపడింది కానీ చాలా చిన్నది. మమ్మల్ని ఫ్రాడ్ చేసింది. కాయలు ఉండేసరికి ఉన్నాయేమో అనుకున్నాం. చూడండి మొత్తం బొక్కలు, ఈ కోతులు ఉడతలు మొత్తం తినేసాయి. ఇవన్నీ కూడా మొత్తం వేస్ట్. నాకు తెలిసి ఇందులో ఒకటో రెండో బాగుంటాయి. అన్ని ఉడతలు కోతులు బొక్కలు పెట్టేసాయి. మన టీమ్మేట్ అయితే వచ్చేసాడు సునీల్. చాలా రోజుల నుంచి కనపడట్లే వీడియోలో. తోసేయి మెల్లగా పన్ను. మనకి పైన బీపీ లేచిపోయింది ఒకటేసారి. ఒక్కొక్క కాయ కాకుండా మొత్తం సెట్ దింపేసాడు. ఏరా మొత్తం సెట్ పడ్డది. ఇంకొక సెట్ ఉంది, ఇది బోనస్. ఏరా ఇంకా మనకి ఏం పనికొస్తే అన్నీ వేసాయి, ఒక్కడు కూడా వదలొద్దు. మళ్ళా ఎక్కలేం. ఈ పక్క కూడా ఉన్నట్టుందా? నువ్వుండే కొమ్మ అన్న దించుకోపోతావు, దాంతోపాటు వచ్చేస్తావు కిందికి. రైట్, ఇంకోటి సెట్ పడిపోయింది. ఇక చరణ్ ఈ పక్క చూడా, దాని పక్కది ఇంకొక సెట్ కూడా దించాయి. పైన కొట్టుకొని ఫ్రెష్ తాగుతున్నాడు వాడు. కనబడుతుందా?
కానీ Every దొరికినాడు breath వాడు. a quest. Nature's the stage. అది తాగేసిన కాయ అది. Give our best. అది గాయస్ ఈ కాయలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఒక చోట తీసుకోపోతాం. తర్వాత మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాం. ఇంకొక లాస్ట్ సెట్టింగ్ ఒకటి దించుతా ఉన్నాడు. రైట్ వచ్చే చాలరా రే చాలరా 50 కాయలు పడిపోయి ఉంటుందిరా. అయ్యి ఆయుధం చూసుకొని దిగరై. వాడు దిగేసరికి ఇవన్నీ తీసుకుందాం ఇంకా. Feel the fire, feel the thrill. Wild X, the unbroken will. Wild X, Wild X, the journey's begun. సో ఈ కాయలన్నీ కూడా పనికిరాని ఉన్నాయి, తీసేయాలి. Nature, we are చాలా కాయలు 10-20 కాయల వరకు నష్టం. అన్నీ ఇట్లా బొక్కలు ఉంటాయి అన్నమాట. చూడండి ఎట్లా ఉన్నాయి కాయలు. కొంచెం ఇంకా ముందే కోసుకున్నాను దీన్ని, కాకపోతే లేట్ అయింది. ఫ్రీ ఇదే కాయ 30 రూపాయలు అమ్ముతారు సిటీలో. చాలా టేస్టీగా ఉంది, లోపల బాగుంది, అది కూడా తినచ్చు. మన వాళ్ళు అవుతారు చూడండి. feel the fire, feel the thrill. తాగరా Wild X, తాగు నువ్వు తాగు. broken will. Wild X, Wild X, the journey's begun. ఎట్లుందా? In the heart of nature, we are one. ప్రాణం లేచి వచ్చింది అట్లా పైకి. ఈ ఎండకి చల్లగా ఉంటుంది. ఇంకా ఉన్నాయి ఈ చెట్లో ఉండే కాయలు అయితే అసలు తాత అంటే వస్తూనే ఉంటాయి అన్నమాట వాటర్. సో ఇది రెడ్ కోకోనట్, కేరళ సైడ్ ఎక్కువ వండుతాయి అది. 3 బయటలు లేపినాడు, ఇంకా ఉంది వాటర్ అందులో. ఓకేనా రైట్. ఇవన్నీ కూడా లాస్ట్లో రెసిపీ చేస్తాం లోపల ఉండే కోకోనట్ ఫ్రూట్తో. వేరే వీడియోకి వచ్చాము, ఎండ ఎక్కువ ఉండడం వల్ల వాటర్ అనేది దొరకలేదు. తెచ్చుకున్న వాటర్ అయిపోయినాయని చెట్టు దగ్గరికి వచ్చి కొట్టుకొని తాగుతున్నాము. లోపల చూడండి ఎట్లుందో, చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో ఒక రెసిపీ ఉంది కదా, అది ట్రై చేస్తాం మేము. కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, సపరేట్ వీడియో చేస్తాం. సో ఇదనమాట ఈ వీడియో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చేది ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్త వాళ్ళు ప్లీజ్ చెప్తున్నా. ఇంకా కొత్త వీడియోలో కొత్త కాన్సెప్ట్తో మీ ముందుకు వస్తాం. అంటే దిస్ ఇస్ సుమంత్, చరణ్, సునీల్ signing out from the Wild Lake.